రోజురోజుకు పెరుగుతున్న సాగు వ్యయంతో వ్యవసాయం అంటేనే రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఇంధనం ధరలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాగుపై దృష్టి సారించాడు సిద్దిపేట జిల్లాకు చెందిన యువ రైతు చక్రపాణి. ఉద్యానాధికారుల సూచనలతో మల్బరీ సాగు చేపట్టి పట్టుపురుగుల పెంపకం చేస్తూ ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఆదాయం పొందుతున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముబారాస్పూర్ గ్రామానికి చెందిన యువ రైతు చక్రపాణి పట్టుదలతో పట్టుపురుగుల పెంపకం చేస్తూ పుట్టెడు లాభాలు గడిస్తున్నాడు. గతంలో సాంప్రదాయ పంటలను సాగు చేసిన ఈ సాగుదారు లాభాలు పెద్దగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నికర ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఆసక్తితో పట్టుపురుగుల పెంపకాన్ని చేస్తున్నాడు చక్రపాణి. గ్రామంలోనే సోదరుడి మల్బరీ తోట నుంచి చెట్టు కొమ్మలను తెచ్చి 2 ఎకరాల్లో సాగు ప్రారంభించాడు. ట్రాక్టర్కు 14,000, కూలీలకు కలిపి 16,000 ఖర్చు చేశాడు. 2 రోజుల్లో 2 ఎకరాల్లో సుమారు 11,000 మొక్కలను నాటించానని, ఒక్కో మొక్కకు 3 ఫీట్ల దూరం ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. మొక్కల మధ్య పెరిగిన కలుపును ఎప్పటికప్పుడు కూలీలతో తొలగిస్తున్నాడు. మొక్కలకు నీరు అందించేందుకు ప్రభుత్వం అందించిన సబ్సిడీతో స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు అందించడంతో 3వ నెలలోనే మొదటి కోత అందింది. ఆ తరువాత ప్రతి నెల రోజులకు ఒకసారి కొమ్మలు, ఆకులు కోతకు వస్తున్నాయన్నాడు. 4 ఎకరాలు నాటేస్తోంది. దానివల్ల నాకు లాభం అనేది ఏం లేకుండా అనిపించింది. కష్టం అనేది ఎక్కువ అనిపించి పెట్టుబడి ఏంగా దిగుబడి రాకపోవడంతో దిగులుపాటు అయినా సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా సహకరించారు. ఈ పట్టు రైతు తోట పెట్టండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది, నెలసరి ఆదాయం ఉంటుంది, కష్టం తక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత నేను దాదాపు 2 ఎకరాలు పెట్టాను. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరకు మేము 6 బ్యాచ్లు 6 పంటలు తీసాము. దాదాపు నెలకు లేదన్నా మినిమం ఒక 40,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. ఇద్దరాల మూలం మేము మా భార్య భర్త ఇద్దరం చేసుకుంటాము. వ్యవసాయం కంటే 100% మంచి అనిపించింది నాకు. దాదాపు నెలకు ఒక 4,000 నుండి 5,000 పెట్టుబడి వస్తుంది. దిగుబడి దాదాపు 40 నుంచి 50,000 దిగుబడి వస్తుంది మంచిగా. మార్కెట్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. జనగాము తర్వాత తిరుమలగిరి ఈ 2 మార్కెట్లు ఉన్నాయి. 150 రింగుల్లో వేసిన పట్టుపురుగులతో నెలకు సుమారు క్వింటలున్నర పట్టుగూళ్లు వస్తాయి. కిలో 500 రూపాయల చొప్పున మార్కెట్లో విక్రయిస్తే సుమారు 70 నుంచి 80,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నాడు ఈ యువ రైతు. ఇక ఒక్కసారి సాగు చేసిన మల్బరీ మొక్కల నుంచి సుమారు 20 ఏళ్ల వరకు ఆకు దిగుబడి అందుతుందని తెలిపాడు. ఈ పట్టుపురుగుల పెంపకంలో పెట్టుబడి ఒక్కసారే పెట్టాల్సి వస్తుందని, ఆ తరువాత ఆదాయం మాత్రం నెల నెలా పొందవచ్చని అన్నాడు ఈ యువ రైతు. దాని మీద ఫోటో ఉంటుంది, మనకు ఎప్పుడు బ్లాస్టింగ్ డేట్ అనేది ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ డేట్ టైంలో మనం ఆల్రెడీ చాకీ చేసుకోవాలి. చాకీ చేసుకున్న తర్వాత నెట్ వేసుకొని ఒక 2 డేస్లో ఆల్రెడీ బ్లాస్ట్ అయిపోతాయి. పురుగులు ఒక ట్రే చేసుకోవాలి. 2 డేస్ తర్వాత ట్రే చేసుకున్న తర్వాత ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ బెడ్ చేసుకోవాలి. దాన్ని 3 రోజుల తర్వాత బెడ్ చేసుకున్నాక రోజుకొక దాదాపు ఒక బెడ్ పెరుగుతుంటుంది. ఒక 3 రోజుల తర్వాత 3 బెడ్లు అవుతాయి. 3 బెడ్ల తర్వాత ఒక ఫస్ట్ మోల్ట్ అంటే ఫస్ట్ నిద్రపోవడం జరుగుతుంది ఫస్ట్ ఫీడింగ్లో. తర్వాత అవి లేవడంకు 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ మోల్టింగ్ పోవడానికి ఒక 4 రోజులు పడుతుంది సెకండ్ మోల్టింగ్. తర్వాత సెకండ్ మోల్టింగ్ పోయిన తర్వాత మళ్ళీ 24 డేస్ అవుతుంది లేవడానికి. మళ్ళా తర్వాత సెకండ్ మౌంటింగ్ లేచిన 24 అవర్స్ తర్వాత ఒక దాదాపు 6 డేస్ పడుతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ షెడ్లోకి ఆల్రెడీ స్టాండ్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది. 6 రోజులు తింటాయి. 6 రోజులు తిన్న తర్వాత ఆల్రెడీ థర్డ్ మోల్ట్ వెళ్తుంది. థర్డ్ మోల్ట్ పోయి లేచినాక దాదాపు అది అంత అంటే 12 అవర్స్ అవుతుంది. 12 అవర్స్ పడుతుంది. 12 గంటలు నిద్రపోవడం జరుగుతుంది. 3వ రకం 12 గంటలు నిద్రపోయిన తర్వాత లేచినాక
దాదాపు ఒక 6 రోజులు తింటుంది. మళ్ళీ 4వ మోల్ట్ పోతుంది. 4వసారి పడుకొని లేచినాక 12 పూటలు ఆకు వేయడం జరుగుతుంది. అవి ఆల్రెడీ షాంపిల్కి అనేది రావడం జరుగుతుంది. షాంపిల్కి రాగానే స్పిన్నింగ్ కట్టడం జరుగుతుంది. స్పిన్నింగ్ కట్టగానే చంద్రికలు అనేది ఉంటాయి, ప్లాస్టిక్ చంద్రికలు పరుచుకొని జాలీలు పరుచుకొని కంప్లీట్గా నా ఉన్న స్టాండ్ల మీద జాలీలు పరుచుకొని చేసుకొని డోర్స్ పెట్టేసుకొని ఊకుంటే సరిపోద్ది. 3 డేస్లో ఇది కంప్లీట్గా ఆల్రెడీ కూకన్స్ తయారైపోతాయి. స్పిన్నింగ్ కంప్లీట్గా కట్టేస్తాయి. 4 డేస్ నాడు కైకిలోలను తొలకొచ్చుకొని ఒక 4 కైకిలోలను పెట్టుకొని ఆల్రెడీ కూకన్స్ తీసేసుకొని మార్కెట్ వెళ్ళి మార్కెట్ చేసుకుంటే అయిపోతుంది. 8 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించి అందులో పట్టుపురుగుల పెంపకం ప్రారంభించాడు చక్రపాణి. జిల్లాలోని ఓ డీలరు నుంచి పట్టుపురుగుల గుడ్ల రింగులను తెప్పించాడు. 150 రింగులకు గాను సుమారు 1600 రూపాయల వరకు ఖర్చు అయింది. ఒక్కో రింగులో 50 చొప్పున గుడ్లు ఉంటాయని, గుడ్లను ప్రత్యేక బాక్సుల్లో పెట్టి 4 రోజులు ఉంచితే గుడ్డు పగిలి పట్టుపురుగులు బయటకు వస్తాయని తెలిపాడు. ఇలా వచ్చిన పట్టుపురుగులను నెట్ ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఉంచాలని, మల్బరీ ఆకులను క్రమం తప్పకుండా అందిస్తూ ఉంటే నెల రోజుల్లో పట్టుపురుగులు పెరిగి పట్టుగూలు తయారు చేస్తాయని తెలిపాడు. ఇలా ఏడాదిలో గరిష్టంగా 10 నుంచి 12 బ్యాచ్ల వరకు వేయవచ్చని, నెలకు 60,000 పైనే ఆదాయం సమకూరుతుందని చక్రపాణి చెప్తున్నాడు. యువ రైతు మరి గంటారు చక్రపాణి గారు అన్ని పద్ధతులు పాటించి వ్యవసాయంలో కూడా అనుకున్నంత లాభం రాకపోయేసరికి మరి పట్టు వైపు మేము తీసుకురావడం జరిగింది. ఈ పట్టు పరిశ్రమ గురించి మరి సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా హార్టికల్చర్ ద్వారా మనకు షెడ్ కూడా సాక్షి చేయడం జరిగింది. ముందుగా ఈ మల్బరీ తోట ఒక 2 ఎకరాల వరకు మల్బరీ తోట పెట్టించాము. ఏమైతే మల్బరీ అంటూ కానీ మల్బరీ తోట పెట్టించి డ్రిప్ ద్వారా మల్బరీ సాగు చేయించి తర్వాత షెడ్ నిర్మాణం చేయించి మరి ఇక్కడ ఈ డిఎల్ఎఫ్లు ఎక్కడ దొరుకుతాయని జనగామ కానీ తిరుమలగిరిలో కానీ ఈ సెరికల్చర్ వాళ్ళు సప్లై చేశారు. దాంట్లో ట్రైనింగ్ కూడా ఆయన పంపించడం జరిగింది. మరి జనగామ కానీ తిరుమలగిరి కానీ సెరికల్చర్ యూనిట్లలో చూసి మరి అలాగే ఎలా చేయాలని ట్రైనింగ్ కూడా ఇప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకొని నేర్చుకొని ఇప్పుడు మంచి లాభదాయకంగా ఇలాంటి పట్టులు ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మంచి ఆయన అనుభవం వచ్చి ఎలాంటి లేబర్ మీద ఆధారపడకుండా వాళ్ళిద్దరే ఆల్మోర్ కలిసి ఈ ముబారక్ స్కూల్లో మంచి పేరు తెచ్చుకుంటూ వాళ్ళు మంచి ఆదాయం గడిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు దృష్టి సారించాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందిపుచ్చుకోవాలన్నారు. మన దౌతమ మండలంలో ఇప్పుడు 3 రైతులు కూడా చేస్తున్నారు. అలాగే మరి ప్రతి రైతు కూడా అంటే మన ఒకటే వ్యవసాయం కాకుండా సమగ్ర వ్యవసాయం అంటే పట్టు పరిశ్రమ కానీ మనకి తేనెటీగల పెంపకం కానీ అలాగే మనకు ఇంకా పౌల్ట్రీ కానీ అంటే సమగ్ర వ్యవసాయం చేసి రైతు ఒకటే దాని మీద ఆధారపడకుండా పలు పంటలు కానీ పలు ఇవన్నీ ఏది మన సెరికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ చేసుకుంటూ కూరగాయల పెంపకం కానీ ఇవన్నీ చేసుకున్నట్టుంటే రైతు సక్సెస్ అవుతాడు. మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర ఉంది. ఇప్పుడు 60 కిలోమీటర్ల లోపలనే ఉంది రేడియస్ కాబట్టి మనకు వెళ్ళడానికి కూడా చాలా తక్కువ సమయంలో కూడా రీచ్ అవుతాం మనం. అలాగే రైతులు ఏంటంటే ఆలోచన చేసి మరి చూసి రోజు వ్యవసాయం గురించి ప్రతి ఫోన్లో కూడా యూట్యూబ్లో కూడా టెక్నాలజీ అనేది బాగా అందుబాటులో ఉంది. చూసుకొని లాభదాయకంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో కలిసికట్టుగా పట్టుపురుగుల పెంపకం చేస్తూ ప్రతి నెల లాభదాయకమైన ఆదాయం పొందుతున్న యువ రైతు చక్రపాణి తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.